హాయ్ ఎవ్రీవన్. భూదాన ఉద్యమంలో భాగంగా చివరి అంశము. భూదాన ఉద్యమాన్ని ఉద్దేశించి భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం కావడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ ఆ రోజు సాయుధులు అంటే కమ్యూనిస్టు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సాయుధులు తుపాకీ చేతబట్టి భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం అని చెప్పి నినాదంతో చేపట్టినటువంటి ఉద్యమాన్ని విమర్శిస్తూ చేసినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే 150,000 మంది సాయుధులు సాధించలేనటువంటి విజయాన్ని ఓ బక్క చెక్కిన మనిషి అహింసా మార్గం లోపల విజయవంతం చేయడం జరిగింది అని చెప్పి అంటే ఆచార్య వినోబా భావే ఈ భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూమిని పేద ప్రజలకు ఇప్పించడం లోపల సఫలీకృతుడు అయ్యింది అని చెప్పి ఆ విధంగా కామెంట్ చేయడం జరిగింది. మరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం లోపల కమ్యూనిస్టులు ఆ ఆయుధాన్ని చేతబట్టి సాయుధులుగా చేసినటువంటి పోరాటం లోపల భూస్వాముల దగ్గర నుంచి భూమిని పేద ప్రజలకి ఇప్పించలేకపోయినటువంటి ఆ స్టేట్మెంట్లో భాగంగా ఆ విధంగా కామెంట్ చేయడం జరిగింది. మరి ఇదే భూదాన ఉద్యమాన్ని ఉద్దేశించి కమ్యూనిస్టులు చేసినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే అగ్ర కులాల వాళ్ళు ఆ రోజు భూస్వాములుగా ఉన్నటువంటి వాళ్ళే టోపీలు ధరించి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి గాంధేయవాదులుగా మారి ఈ భూదాన ఉద్యమం లోపల తమ భూమి లోపల ఉన్నటువంటి సేద్యానికి పనికిరానటువంటి భూమిని దానంగా చేసిండ్రు. ఈ భూదాన ఉద్యమం అనేటువంటిది సఫలం కాలేదు, విఫలమయ్యింది అని చెప్పి ఆ విధంగా వాళ్ళు భూదాన ఉద్యమాన్ని విమర్శించడం జరిగింది. అంతేకాకుండా బలంగా ఉధృతంగా జరుగుతున్నటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని బలహీనపరచడానికి అగ్రకులాలు చేసినటువంటి కుట్ర అని చెప్పి అందుకని మేము 1970 సంవత్సరం లోపల అంటే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి భూ సంస్కరణలు అనేటువంటివి అన్నీ కూడా విఫలమైనవి కాబట్టే 1970 దశకం లోపల మరల మేము నక్సల్ ఉద్యమాలను చేపట్టడం జరిగింది అని చెప్పి ఆ విధంగా వాళ్ళు కామెంట్ చేయడము జరిగింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.